నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ గౌరవ కార్పొరేటర్లకు పదవీ కాలం జనవరి 28, 2025 రోజు వరకు 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న విషయం అందరికీ విదితమే. అయితే ఫిబ్రవరి 5, 2025 రోజున కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 18, 19 డివిజన్ల గౌరవ కార్పొరేటర్లు శ్రీమతి సుధగోని మాధవి కృష్ణకుమార్ గౌడ్ గారికి, శ్రీ ఎదుల రాజశేఖర్ గారి దంపతులకు, 18, 19 డివిజన్ల వాసులు, స్థానిక నేతలు, కుల సంఘాల నాయకులు, పూర్వ రేకుర్తి గ్రామ పెద్దలు కలిసి ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌరవ కార్పొరేటర్లకు పూల బొకేలను అందజేసి శాల్వాలను కప్పి సన్మానించి వారిపై గల అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పెద్దలు మాట్లాడడం జరిగింది. అలాగే గౌరవ కార్పొరేటర్లు మాట్లాడుతూ ఉద్వేగభరితమైన స్వరంతో వారికి ఎదురైన సమస్యల గురించి, డివిజన్లలో చేసిన అభివృద్ధి పనుల గురించి కూలంకుషంగా తెలియజేశారు. ఈ ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇలా మమ్ములను గౌరవించిన రేకుర్తి 18, 19వ డివిజన్ పెద్దలకు, అభిమానులకు, కుల సంఘాల నాయకులకు, పూర్వ రేకుర్తి వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. మా శ్రమకు గుర్తింపు లభించిందని, ఈ ఆత్మీయ సమ్మేళనం సన్మానం ద్వారా అర్థమవుతుందని, మీ అందరి అభిమానాలు, సహకారాలు, ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామని ఉద్వేగభరితంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కార్యక్రమాల్లోకి వెళ్దాం. మేడం అందరు ఇక్కడ రాలే సార్, ఇక్కడ అందరు చెప్తానంట కొట్టుకో నువ్వే. 18వ డివిజన్ కార్పొరేటర్, అదేవిధంగా 19వ డివిజన్ కార్పొరేటర్. మనకు 5 సంవత్సరాలు మనకెన్నో విధంగా మన 2 డివిజన్లో 2 కన్నులు లాంటి వారు చేసిన పనులను ఎంత కొనియాడినా తక్కువనే, అది మనందరికీ తెలిసిన విషయమే. అయినా కొన్ని విషయాలు చెప్పుకుంటేనే తెలుస్తుంది కాబట్టి ఏ రకంగానైనా వారు 2 డివిజన్లు ఎంత వృద్ధి చేసిండ్రు అనేది 2 డివిజన్ల ప్రజలందరికీ తెలుసు. వారి 5 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకొని మునుముందు ఇంకా 5 సంవత్సరాల కాలంలో వారే ఉంటారని చెప్పి ఆ లక్ష్మీనరసింహస్వామిని ఆశించుతూ వారు ఆయురారోగ్యంగా ఉండాలని ఆ దేవుని కృపను కోరుకుంటూ, మరి ఇక పనులు చేసినవనేటి చెప్పాలి అని అంటే అది చాలా ఉన్నవి, మనందరికీ తెలిసినవే. కానీ కొద్దిగా బాధగా ఉన్నప్పటికీ దిగిపోతున్నారనే దాని మీద మనం ఎప్పుడు కూడా సంకోచించకుండా వారు మనలో ఉన్నారు, మనం వారితో ఉన్నాం అనేది మనం అందరం దృఢ నిశ్చయంతో ఉండాలని చెప్పి మీ అందరి కోరుకుంటున్నాను. 19వ డివిజన్లో రోడ్లే కానీ, డ్రైనేజ్లే కానీ, గొరబ రోడ్లే కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, ఇవాళ ఈ టెంపుల్స్ను కానీ, ఇవన్నీ విధముల ఇక్కడ 19వ డివిజన్లో ఏ రకంగానైతే ఊళ్ళను డెవలప్ చేసి, మన విలేజ్ని డెవలప్ చేసి, మన 8 కాలనీలను డెవలప్ చేసి, మరి ఇంత చిన్న కాలంలోనే 2 సంవత్సరాలు అయితే కరోనా పోయింది, మరి అతి కొద్ది కాలంలోనే అన్ని రకాల మనకు డెవలప్ చేసినందుకు వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువనే. అదేవిధంగా 19వ డివిజన్ కార్పొరేటర్ గారు కూడా, అమ్మగారు, వారు సతీపతి, వారిద్దరూ ఎంత కష్టకరంగానైనా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని వారు కూడా చాలా బాగా చేసినారని చెప్పేసి మనకందరికీ తెలిసిన విషయమే. వారు ఇదే విధంగా అన్ని రకాలుగా మునుముందు ఇంకా వారు గెలిచి మళ్ళీ డెవలప్ చేయాలని వారిని ఆశించుతూ దేవుని తరపు నుంచి కృతజ్ఞతలు వారికి. ఈరోజు చాలా శుభదినం. పూర్వ రేకుర్తి గ్రామంలో నుండి 2 డివిజన్లుగా 18 మరియు 19 డివిజన్లుగా విభజించబడి ప్రథమంగా కార్పొరేషన్లు కలిసి 2 డివిజన్లు విభజించబడ్డాయి. దానికి అనుగుణంగా మన సుధగోని మాధవి కృష్ణగౌడ్ గారు 18 డివిజన్ నుంచి,
వేదుల రాజశేఖర్ గారు 19 డివిజన్ నుంచి నిలబడడం జరిగింది. అయితే అంతకుముందు వీరు కృష్ణగౌడ్ గారు ఉప సర్పంచ్గా, వేదుల రాజశేఖర్ గారు ఎంపీటీసీగా అనుభవం ఉన్నది. ఆ అనుభవంతో అప్పుడు చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వీళ్ళనే మన నాయకుడిగా ఎన్నుకోవాలి, గెలిపించుకోవాలనే సంకల్పంతో ముందుకు పోవడం జరిగింది. ఆ క్రమంలో కొన్ని కుతంత్రాలు తోటి వీళ్ళకు టికెట్లు రాకుండా చేయడం జరిగింది. దానికి చాలా బాధపడ్డాం. అయినా పర్లేదు, అందరం కలిసికట్టుగా డివిజన్ల వైజ్గా కాకుండా గ్రామం ఒక యూనిట్గా ఏర్పడి అందరం కలిసికట్టుగా వాళ్ళిద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. గెలిపించుకున్నందుకు వారు చాలా అభివృద్ధి పనులు చేశారు. అవి మాటల్లో చెప్తే సరిపోదు, ఎందుకంటే అందరికీ తెలుసు ఏమేమి చేసారు ఏంటి అనేది. అవి చెప్పుకుంటూ పోతే అవటే బాగా ఉన్నాయి. కానీ వాళ్ళు అన్నదమ్ములాగా ఇద్దరు కలిసి ఉండి మనల్ని కూడా వాళ్ళ కన్నబిడ్డలాగా అన్నదమ్ములాగా చూసుకుంటూ ఎల్లవేళలా అందుబాటులో ఉండి అన్ని ఎవరు పోయినా కానీ కాదనకుండా, ఏ టైంలో పోయినా కాదనకుండా వాళ్ళు మనకు సేవలు అందించారు. దానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అందరి తరఫున. ఇక ముందు రాబోయే ఎలక్షన్లో కూడా మీరే మాకు కార్పొరేటర్గా గెలవాలని చెప్పి మా అందరి ఆకాంక్ష కోరుకుంటున్నాం. ఇది జరగాలని ఆ దేవుని లక్ష్మీనరసింహస్వామిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. మనం ఈరోజు బాధాకరమైన విషయం, ఎందుకంటే ఇన్ని రోజులు ఉన్నతమైన పదవులు ఉండి వాళ్ళు ఉద్యోగస్తునికైనా రాజకీయ నాయకునికైనా ఈ రోజు ఒకటి వస్తుంది అనేది అది తప్పదు. ఏ రోజు ఒక రోజు ఇది పదవి విరమణ అనేది ఉంటుంది. కానీ వీళ్ళు ఇంతటితో ఆగిపోకుండా ఇంకా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని లక్ష్మీనరసింహస్వామిని నేను ప్రార్థిస్తున్నాను. వీళ్ళు మనం చెప్పుకోవడానికి ఇప్పుడు ఇద్దరు అన్నలు పెద్దలు చెప్పిండ్రు, వాళ్ళు చేసిన పనులు కానీ ఏదైనా కూడా కానీ. వీళ్ళు స్టార్టింగే కరోనాతోటి ప్రజలంతా అతలాకుతలం అయిపోయిండ్రు. ఆ టైంలో కూడా కూరగాయల నుంచి భోజనాల వరకు ఏదైనా కూడా పబ్లిక్ మేము ఏం చేయాలో చేయగలుగుతామని చెప్పేసి సేవ చేసినారు, చక్కగా సేవ చేసినారు. వాళ్ళు ఈ కొద్ది కాలంలో వాళ్ళ తాహతుకు మించి ఎన్ని పనులు చేయాలి, ఎక్కడ పబ్లిక్ని ఏ రకంగా ఇది చేయాలి, ఎవరిని ఎక్కడ రిసీవ్ చేసుకోవాలని చేసి చాలా కష్టపడ్డారు. రాత్రి పగలు నిద్రాహారం లేకుండా. వీటి విషయంలో వారికి అన్న చెప్పినట్టు టికెట్ రాకున్నా మేమున్నామని మనమందరం, ఇది రేకుర్తి కరీంనగర్ అనేది కాదు, రేకుర్తి ఒకటిగా ఉంటుందని చెప్పేసి నిరూపించడానికే వీళ్ళిద్దరూ ఇండిపెండెంట్గా గెలిపించడానికి ఇది నేను వాళ్ళు ఏమనుకున్నా ఇది మన విజయం, వాళ్ళ విజయం కాదు, ప్రజల విజయం. ఇది మనమందరం ఒకటిగా ఉండి ఇద్దరిని కార్పొరేటర్లు వాళ్ళు ఎవరు టికెట్ ఇస్తే మనకు కావాల్సింది పనిచేసే నాయకుడు అని చెప్పేసి మనం అందరం పోటాపోటీగా ప్రతి ఒక్కరు కష్టపడి మనం వీళ్ళను ఈ కుర్చీలలో కూర్చుండబెట్టినాం. వీళ్ళు ఇంకా భవిష్యత్తులో మంచి పొజిషన్కి పోయి ఇంకా పెద్ద పెద్ద పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మీరు ఏమనుకున్నా నేను ఒక సూచన చేయదలుచుకున్నాను. 2699 ये बाबा मत विचारा उनका सारे दुनिया एक तरफ साले बनने भी एक तरफ चाहिए आप लोग जहाँ साल आए जहाँ नीचे है वहाँ साल आए బయట గెట్టు రేకుర్తిలో ఉమ్మడి రేకుర్తి ఉన్నప్పుడు కృష్ణగౌడ్ తను ఉప సర్పంచ్ చేసిన, నేను ఎంపీటీసీ చేసిన. ఆ చేసే క్రమంలో మన ఉమ్మడి రేకుర్తిలో ఆధార్ కార్డు కావాలన్నా, కూపన్ కార్డు కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా కురుకురికి చేస్తాం పని. ఆ రాజకీయం చేయాలి, ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో మనం ఒకటి చేసుకురామంటే 2 చేసుకొస్తాం పని. అట్లా చేసుకొచ్చే క్రమంలో ప్రజలతోటి
అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి ఆయనతో నాకు సాన్నిహిత్యం ఉంది. గ్రామ ప్రజలతోటి కూడా ఆ విధంగా అప్పుడు ప్రోగ్రాంలు చేసుకుంటూ పోతుండగా సాన్నిహిత్యం పెరిగి అందరిలో శేఖర్ 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 అనే పేరు వచ్చేటట్టు మెదలడం జరిగింది. దాని దృష్టిలో మీరు అందరూ ఎంపీటీసీగా గెలిపించుకోవడం జరిగింది. అందరూ ఎంపీటీసీ గెలుచుకొని దాని తదనంతరం కూడా కార్యక్రమాలు చేసుకుని రావడం జరిగింది. కార్పొరేషన్లో మెర్జ్ అయిన తర్వాత మనకు టికెట్ వస్తుందని అనుకున్నాం. మనకు టికెట్ రాలే కొన్ని కారణాల వల్ల. రాకపోతే ఈ రేకుర్తి 2 డివిజన్ల ప్రజలు మేమున్నాం, మీ ఇద్దరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, ఎవరు టికెట్ ఇవ్వకుండా మంచిదే, మేము గెలిపించుకుంటామని ఏ పైసలకు కానీ మందుకు కానీ దేనికి కానీ ఎవరికి కూడా తల వంచకుండా మమ్ముల తల వంచనీయకుండా ముంగట నడిపించి వెనుక నిలబడి వెనుక ఉండి 1000 ఏనుగుల బలంతో మమ్మల్ని గెలిపించిన ఓట్లేసి అత్యధిక మెజార్టీతో ఆ గెలిపించిన తర్వాత ప్రపంచాన్నే కుదిపేసే అటువంటి ఒక సునామీ లాంటి మన కరోనా వచ్చి ముంగట మనకు సవాల్ అయిపోయింది. ఇట్లా ఎవడు వెళ్ళకుండా అయిపోయాడు, ఏం చేయకుండా అయిపోయాడు. మనం ఏదో గెలిచిన తర్వాత నేను మంచిగా ప్రోగ్రామ్ చేసి ఆ వరకు ఈ వరకు ఇవన్నీ తీసుకొని చేద్దామంటే ఇది ఒక్కరోజు పోయి ఇట్లా ఆ బిడాలు పెట్టుకొని ఉన్నట్టు ఒక్కరోజు సాపని అనుకున్నాం. అది 1 సంవత్సరం నడుస్తారు మనం అనుకోలేదు. అట్లా ఇంట్లో వండుకుంటూ కూడా ఆ నూనె లేదని కూరలు లేవని ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఇస్తురాని వీళ్ళు ఇస్తురాని వీళ్ళందరికీ ఎట్లా సహకారం చేస్తారు? నా ఒక్కతోటి కాదు, ఆయన ఒక్కతోటి కాదు. అందులో భాగంలో కూడా అందరూ ఎట్లయితే మిమ్మల్ని ఎలక్షన్లో వాడు గెలిపించుకున్నామో ప్రతి కార్యక్రమంలో మేము మీతోటి సైనికులు లెక్క ఉంటామని చెప్పేసి మా ఎంబడి వండుకుంటూ ఆర్థికంగా కూడా అలా సహకరించి కార్యక్రమంలో కూడా భాగస్వాములై ఈ రేకుర్తిని 2 డివిజన్లో కన్న బిడ్డల లెక్క చూసుకున్నాం. అలా మీ సహకారం పూర్తి సహకారం అందించారు బాబు. అది వెళ్ళిన తర్వాత బయటకు వచ్చినాక 40 ఏళ్ళ నుంచి పనులు కాలే. 40 ఏళ్ళ నుంచి నేను 44 ఏళ్ళే, నా వయసు 44 ఏళ్ళు నుంచి ఎప్పుడు కాళ్ళు. మొన్న మోరీలు ఆ సిమెంట్ రోడ్లు మొన్న వేసుకుంటా మొన్న అటువంటి పనులను మళ్ళా కరీంనగర్లో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రేకుర్తులు అయితే పంచుకుంటుందని ఇల్లు కొనుక్కుంటా ఉంటే కాలనీలు పెరుగుతూ ఉంది. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇట్లా కాలనీలు పెరగడం, పనులు పెరగడం. వాళ్ళు కూడా ఈ 40 ఏళ్ళతోటి కాలనీస్ తోటి ఉన్న వాళ్ళతో పాటు మాకు కూడా మోర్ ఇప్పుడే కావాలనడం, మాకు కూడా రోడ్ ఇప్పుడే కావాలనడం, అది బాగా ప్రెషర్ అయిపోయింది మా మీద. ఎట్లా చేస్తుంది పని ఎదురుగుడు ఆయన నేను మేయర్ సాబ్ తోటి కానీ ఎమ్మెల్యే సాబ్ తోటి కానీ సాన్నిహిత్యం ఉండి ఎన్ని ఫండ్స్ కావాలో అన్ని ఫండ్స్ ఆ సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ 4 నెలలు వర్షం పడ్డది. గుర్తుందో లేదు, వర్షంలో చెత్త పట్టుకొని తిరిగినాం. ఆ వర్షంలో కూడా మీరు అందరూ మాకు సైనికులు లెక్క వచ్చారు, ఎంబడి తిరిగింది. అన్నకి ఇక్కడ గిద్దిద్దాం, అన్నకి ఇక్కడ గిద్దేద్దాం, అన్నకి ఇక్కడ గిట్ల చేద్దాం. మీరు మీ సహకారంతో ఆ వర్షం 4 నెలలు కూడా మనం క్లియర్ చేసుకోవడం జరిగింది. దాని తదనంతరం మేయర్ సాబ్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మనకి ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు, ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జేకాబీ కాలనీ కానీ స్వామి కాలనీ కానీ సింహాద్రి కాలనీ కానీ అంబేద్కర్ కాలనీ కానీ మన ఇందిరమ్మ కాలనీ కానీ విజయపూర్ కాలనీ కానీ ఎస్ఎస్ఎల్స్ కానీ శాతవన కాలనీ కానీ శ్రీవిలాస్ కానీ ఇట్లా అన్ని కాలనీలల్లో సాధ్యమైనంత వరకు పనులు చేసినాం. పనులు ఎట్లా చేసినామంటే ఎవడన్నా రేపు నేను పెదాంశని కావాలని అనుకునేటోడు ఏం చెప్తే ప్రజలు నమ్ముతారు. మేము ఇప్పుడైతే పైసలు ఏమైనా ఉంటే ఏమంటారా చెప్పురా అని వచ్చే కాడికి తీసుకొచ్చాం. ఒకప్పుడు మనం వాళ్ళ దగ్గర లీడర్ల దగ్గర పోతే ఎవరు రూపాయి ఇచ్చుకోడు లేడు, ఉన్నాడు ఎవడన్నా రూపాయి ఇచ్చుకోడు. ఇప్పుడు మేము కూడా ఇస్తామే అని వస్తారు మమ్మల్ని చూసి. వీళ్ళు ఇన్ని పనులు చేస్తారు, వీళ్ళని తట్టుకోవాలంటే మేము కూడా పైసలు ఇచ్చి ఇన్ని పని చేస్తామని అనుకుంటే నేను ఇక్కడ లెక్క నడిచినట్టు గడుపుకు వస్తాను. అది మా ఇద్దరిని స్ఫూర్తి తీసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక రూపాయి పెట్టలేడు. అట్లా ఎవరు వచ్చినా వాళ్ళు డివిజన్కు ఉపయోగపడే పనులు చేస్తే సంతోషం చేయాలి. అందరం కలిసి మనిషికి చేస్తే డెవలప్ అవుతుంది. మరి మేము ఇద్దరం చేస్తే అవుతుందా? మనం మనిషికి ఇన్ని వేసుకొని మున్సిపల్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ మన పరంగా కానీ మనం మనిషి కొద్దిగా పని చేస్తేనే ఏమైనా డెవలప్ చేయగలం. అట్లా
పనులన్నీ చేసుకుంటూ వస్తాను. కరీంనగర్కి ఒకటే వచ్చింది బస్సు దాకా. అది ఎవరో పెద్ద సీనియర్ ఎవరన్నా వాళ్ళు ఉంటే అటు పోతారు అనుకున్నాం. మేము ఇద్దరం అనుకున్నాం మన దగ్గర ఇక్కడ బిల్డింగ్ ఉన్నదంటే ఆ బస్సు దాకా ఫస్ట్ మనకే వచ్చింది. ఫస్ట్ బస్సు దాకా కరీంనగర్ 19th డివిజన్లో మహిళా సంఘం నా ఆడపడుచులు నామినేషన్ వేసిన తర్వాత ప్రచారం స్టార్ట్ అయినప్పుడు ఆ గుడి మూల మీద చెప్పినాం, ఇక్కడనే మహిళా సంఘం కట్టిస్తాం, మాకు వేరే కాడ అద్దు బిడ్డ, మాకు ఇక్కడనే కావాలి, మాకు ఇక్కడనే ఇబ్బంది అయింది, ఈయన మేము తలెత్తుకోవాలి. మేము చెట్ల కింద మీటింగ్లు పెట్టుకుంటున్నాం, స్లాబ్ల కింద మీటింగ్లు పెట్టుకుంటున్నాం, ఆడ మీటింగ్లు పెట్టుకుంటున్నాం. గెలిచిన తర్వాత మీ అందరి సహకారంతో అక్కడనే మొదలుపెట్టినాం వరకు. అన్నాడు కేసీఆర్ శేఖర్ మీద, లేకపోతే జైలు పోతాడ శేఖర్ మీద శేఖర్, లేకపోతే కులగొట్టుడు అవుతుందాడ శేఖర్, ఇంకోళ్ళు పలు విధంగా ప్రలోభాలు పెట్టినా ఏ ప్రలోభానికి లొంగకుండా ఆడ మహిళా సంఘం కట్టినాం. ఇవాళ నా ఆడపడుచులు, నా అక్క చెల్లెలు, నా వదినమ్మలు వాళ్ళందరూ అక్కడ సగర్వంగా మీటింగ్ పెట్టుకొని ఇవాళ అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దాంతోపాటు హనుమాన్ టెంపుల్, ఈ రోడ్ అయితే ఎన్నిసార్లు పోయినాం మనం. ఈ రోడ్ పోసి 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 నెరిగిలపడ్డాం. అది అవుతుందని ఆ లిస్టులో లాస్ట్కి పెట్టినది. అది 2.5-3 కోట్లతో ఆ రోడ్ అయిపోయింది. గిడైతే ఇక్కడ మా ఇంటి కూడా గిత్త ఉండే ఇట్లా డౌన్ అయిపోయింది. ఇక్కడి షేకాబి కాలనీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఊగా కాంట్రాక్టర్లు, ఎమ్మెల్యే సాబులు అటు ఇటు 16, 11, 12 కోట్లతో రోడ్ వేయడం జరిగింది. అది మార్చిల్లా ఎప్పుడో మనకు బ్రహ్మాండమైన ఇనాగ్రేషన్. మొన్న పోయి అడిగితే వట్టిగా చేసుడు కాదు, అది టైం తీసుకొని కరీంనగర్ మొత్తం కదిలేటట్టు ఆ టెంపుల్ ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. దీంతోపాటు 60 డివిజన్లల్లో మాసున్న డివిజన్ మన ఎవరికి ఆపద వచ్చినా నేను ఇప్పుడు చెప్తాను, బీపీ టాబ్లెట్ల కాడికి కూడా కొనిచ్చుకున్నాను. అది చెప్పుకునేది కాదు. బీపీ టాబ్లెట్ జనాలు వాళ్ళ లేనటువంటి ఆ వసతిలో ఉన్నటువంటి వాళ్ళకు ఆ విధంగా సహకారం. నేనైతే అసలు బిజినెస్ చేయాలి 5 ఏళ్ళు, ఆ 2 ఏళ్ళు అది ఆ కరోనా అయిపోయిన తర్వాత మొత్తం ఆ కరోనాలే అందరం పోయినాం. ఎవరు బిజినెస్ ఈ 3 ఏళ్ళు బిజినెస్ లేదు. కానీ ఎక్కడ కూడా ఏ కార్యక్రమాన్ని కూడా తలొక్కకుండా దాన్ని ఇంత కూడా కిందికి కాకుండా కార్యక్రమాలు చేస్తాం. బతుకమ్మ కార్యక్రమం కానీ, సీతారాముల కళ్యాణం కానీ, హనుమాన్ మాలది శోభయాత్ర కానీ, శోభయాత్రలో కరీంనగర్లోనే రేపుర్తి ఆయన శివాలయం కట్టి మనం ఇక్కడ దైవేంద్రిక కేంద్రంగా రేపు అయితే భవిష్యత్తులో రేపుర్తి పోతాం. అట్లా సాధ్యమైనంత వరకు పనులు చేసుకుంటూ వచ్చినాం. అక్కడ ఇందిరమ్మ కాలనీ ఇచ్చారు, అక్కడి నుంచి వెళ్ళి ఆ లాస్ట్ నుంచి తోవలేదు. ఆడ 8 కిలోమీటర్ రావాలి, మళ్ళీ మొదటికి రావాలంటే కిలోమీటర్. ఆయనకు రోడ్డు లేదు, ఏం లేదు. ఆ నీళ్ళు వాళ్ళు మోరు రాదు, ఆ నీళ్ళు ఎక్కాయి. వాళ్ళు ఇల్లు ఇవ్వాలి టార్గెట్ చేసి ఇచ్చారు. అక్కడ కూడా ఒక 10 గుంటలు ఉంటే ఆ పట్టదారుని మాట్లాడి బతిలాడి చేసి ఆ 2 గుంటలకి ఆ తొవ్వ తీపించినాం. ఆయన ఇక్కడో తొవ్వ తీయించినాం, ఇక్కడ అక్కడ ఎస్ఎస్ఎల్సీలో అక్కడొక తొవ్వ తీసినాం. దీంట్లో ఇవన్నీ కార్యక్రమాలల్లా ఎలా ఉంటాడు ఎప్పుడు నిత్యం. ప్రేమికులు లవర్ బైక్ ఎట్లా ఫోన్ చేస్తాడు విడిచిపెట్టకుండా, పొద్దున 6 గంటలకు ఫోన్ చేస్తే 1 గంట మాట్లాడు. నేను ఇంటికి వచ్చిన తర్వాత 10:30కి భోజనం అయినాక 1 గంట మాట్లాడు. ఏం మాట్లాడు? కాడ రోడ్ కాడ గాళ్ళు ఏదో అనుకుంటారు, ఇంకా పని చేయాలి, శేఖరే ఆ పని చేయాలి, ఇక్కడ మోరేయాలి, ఇక్కడ లైట్ రాలేదంటే లైట్ వేయాలి. ఇప్పుడు కూడా ఆయన స్వార్థానికి నాకు ఇవ్వమని అడగదు. 25 సంవత్సరాల పీరియడ్లో ఆయన ఎప్పుడు కూడా నాకు ఇది అని అడగదు. ఏం అడిగాడు? సాయంకాలకి ఇది కావాలి, నచ్చన్న ఏమన్నా మాట్లాడు, విజయపూర్లోకి ఇది కావాలి, ఇంద్రమ్మ కాళ్ళకి ఇది కావాలి, ఉదయకాల కాళ్ళకి ఇది కావాలి. ఎప్పుడు కూడా ఆ మాట. ఆయనతో పాటు ఇక్కడున్న పెద్దలు అంజన్న కానీ, ప్రసాదన్న కానీ, సీనన్న కానీ, లచ్చన్న కానీ, సుమన్ కానీ, సతీష్ కానీ, లింగాచారి కానీ, సంపత్ కానీ, అప్పుడు ఆయన ఎవరు ప్రకాశం ఉన్నప్పుడు ఒడ్డపూజ పనిచేస్తుంది. ఇలా సంపద మొత్తం నడిపించింది ఏ పని. లచ్చన్న అయితే స్వామి గారు లచ్చన్న అయితే అక్కడ ఏంది, ఆడ ఏ కార్యక్రమం అనేది ఆయన గుళ్ళే ఒక శ్రామికులు లెక్క పనిచేసింది. ఇట్లా అందరూ ప్రతి ఒక్క భాగములో
వాళ్ళు సైనికులు లెక్క పనిచేస్తేనే మేము ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. ఎలక్షన్లో ఓట్లు వేస్తే కష్టపడితే ఇట్లా కూర్చున్నాం. ఇవాళ ఈ పనులన్నీ కూడా ఇట్లా డెవలప్ చేసినాం. ఇంకా మరొక 3.5 కోట్లు సీఎం అసిస్టెన్స్ వర్కులు ఇక్కడ కొబ్బరికాయ కొట్టించినాం. ఆయన డివిజన్లో నా డివిజన్ వాటి ₹1,00,00,000 1,50,00,000 అయింది. ఇంకా 2.5 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 2.5 కోట్లకు వాళ్ళు మొత్తం 132 కోట్లల్లా 40 కోట్ల పని చేస్తే కరీంనగర్ డివిజన్లో ఆ 40 కోట్లలో 35 కోట్లు వాళ్ళకి అమౌంట్ వచ్చింది. అది కూడా నెల రోజులల్లా సీఎం అసిస్టెన్స్ వర్కులు పనిచేస్తాయి. మళ్ళీ తిరిగి మళ్ళీ అవన్నీ వేయించుడే పాత తవ్వినాయి రోడ్లు సింహాద్రి కాలనీ కానీ అంబేద్కర్ కాలనీ కానీ విజయపూర్ కాలనీ ఇట్లా ఎవరికన్నా పని పడ్డదనుకో సపోజ్ లింగాచారి పొద్దుగాల వెళ్ళినాం అనుకో సాయంత్రం దాకా కూడా ఇంటి ముఖం చూడాలి. ఆయన ఎక్కడ తీసుకుపోతే అక్కడ ఆయన పని చేసి దాకా ఆయన కొరకు అట్లా పని చేసి కాలనీలా డివిజన్లు ఎవరికి పని పడ్డా సొంతంగా మేమే పోయి ఆడ ఉండి మళ్ళీ ఇంకొక ఇంటికాడ ఈమెమాటాడో ఆయన ఏమాటాడో బడికి వేయండా స్కూల్ వేయండా తీసుకొచ్చేటోడు పోయేటోడు ఇవన్నీ ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా 24 గంటలు మీకు సర్వీస్ ఇచ్చింది. అవునా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎవరైతే అప్పటి స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఉన్నారో ఆ ప్రేమ ఉన్నది. అది మొన్ననే మన సిద్ధన్నకు మొత్తం ఫొటోస్ అన్నీ తీపించిన మా ప్రతి ఒక్క ఫోటో ప్రతి ఒక్క ఇంటికి ఒక ఫోటో వస్తుంది. మీ అందరికీ ఈ 19వ డివిజన్లో అన్ని ఫొటోస్ దాదాపు ఒక 200 ఫోటోలు తయారు చేస్తారు. ఫస్ట్ ఇప్పుడు శ్రీరామ్ అన్నాడు 70 మంది ఉన్నారు. ఆ ప్రేమ కూడా తయారు చేస్తా. ఎవరిని కూడా మర్చిపోయేది లేదు. కాకపోతే మేము దేవుళ్ళం కాదు, మేము మనుషులు. ఎంతవరకు చేయగలం? 4 కొడుకులకు ఒకటేసారి పెళ్లి చేయలేము. పైసలు బట్టి పని చేస్తాం. చేసుకున్న వాళ్ళు చేయనోళ్ళు అందరూ మళ్ళీ దోస్తాల లెక్కనే ఉండాలి. చేస్తేనే ఉంటా, చేయకపోతేనే పక్క పోతా. చిన్న లావు ఇప్పుడు కూడా పని చేస్తాం. మీకు అది ఏదైతే చేయలేదో అది ఇప్పుడు కూడా వేసుకొని చేయడానికి సిద్ధంగా అన్నీ కావాలి. అన్నీ ఒకటేసారి అందరికి ఒకటేసారి అంటే కూడా చేయలేము. థ్యాంక్ యూ. గ్రామ అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్ళకు చిన్నవాళ్లకు నాకంటే పెద్దవాళ్ళకు అందరికీ సాయంకాల శుభాభివందనలు తెలియజేస్తూ మీ ఆత్మీయతతోని ఈరోజు ఇక్కడ ఈ సన్మాన కార్యక్రమం చేయడం నేను చాలా సంతోషపడుతున్నా. ఈరోజు వాస్తవంగా ఈ కార్యక్రమం ఈ విధంగా ఉంటుందని నేను అనుకోలేదు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి నాకంటే పెద్దవాళ్లకు పాదాభివందనాలు. గత 5 సంవత్సరాల కాలంలో నేను ఇక్కడ వార్డు మెంబర్గా 2013వ సంవత్సరంలో మరియు ఉప సర్పంచ్గా 2 పర్యాయాలు మీ అందరి ఆశీస్సులతోటి మీ అందరి సహకారంతో నేను గ్రామ పంచాయతీలో అడుగుపెట్టడం జరిగింది. సోదరుడు గౌరవ 19వ డివిజన్ కార్పొరేటర్ గారు రాజశేఖర్ గారు కూడా నాతో పాటు ఎంపీటీసీగా కొనసాగించడం జరిగింది మీ అందరి ఆశీస్సులతోటి. అదేవిధంగా మన రేకుర్తి గ్రామము మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత 2 డివిజన్లు 18, 19వ డివిజన్గా ఏర్పడ్డాక రేకుర్తిలో ఒక దళిత కార్పొరేటర్ని మరియు 19వ డివిజన్లో 18వ డివిజన్లో ఒక మహిళా ఆడబిడ్డను మున్సిపల్ కార్పొరేషన్కు మీ అందరి సహాయ సహకారాలతో ఇండిపెండెంట్గా 2 అభ్యర్థులను గెలిపించి పంపించడం అంటే చాలా జిల్లాల వరకు రేకుర్తి గ్రామంలో అసలు ఏం జరుగుతుంది, ఈ విజయం ఎక్కడికి వెళ్తుంది, అసలు వీళ్ళు గెలుస్తారా, సత్యం గెలుస్తుందా, ఏం జరుగుతుంది, ఎప్పటికైనా ధర్మం అనేది ఖచ్చితంగా విజయం సాధిస్తుందనేటువంటి భావనతోటి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోటి అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు సోదరుడు చాలా బాధపడడం జరిగింది. నేను కూడా చాలా బాధతోటి మరియు సంతోషం కొద్దీ మనం ఇన్ని రోజులు సేవ చేసినాం గ్రామ ప్రజలకు, మన తలరాతను విధిరాతను మనం పరీక్షించుకుందాం. ఆ పరీక్షలో పాస్ అయితే ముందడుగు వేస్తాం. చిన్న వయసులో 2 కుటుంబాలకు కార్పొరేటర్గా మీరందరూ సహకరించినందుకు
విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. రేకుర్తి గ్రామం అనేటువంటిది అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే, వాస్తవంగా తను ఎంపీడీసీగా నేను ఉప సర్పంచ్గా పనిచేసినా కూడా ఇక్కడి పాలకుల నిర్లక్ష్యమా మరియు అధికారుల నిర్లక్ష్యమా మీ అందరికీ తెలుసు. ఒక దసరా పండుగ వస్తుందంటే 2 ట్రాక్టర్ల మొరం కోసం గ్రామ పంచాయతీలో గేటు దగ్గర అపాయింట్మెంట్ కోసం నేను 2 రోజులు 3 రోజులు నిలబడితే నాకు 2 ట్రాక్టర్ల ట్రిప్పుల మొరం వస్తే ఒక 20 గల్లులల్లా ఎక్కడ పోయించాలి మొరం, ఒక లైట్ బుగ్గ పెట్టాలని కూడా నాకు ఆ అవకాశం దక్కలేదు. అయినా అక్కడక్కడ కాలనీలల్లా సొంత డబ్బులు పెట్టి కూడా ఆడపడుచులకు ఆడబిడ్డలకు సంవత్సరానికి ఒకటేసారి దసరా వస్తుంది, మన మగవాళ్ళందరం ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనే భావనతోటి ఏర్పాట్లు చేస్తే ఆ భగవంతుడు ఇవాళ ఈ స్థాయిలో ఉంచిండు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, కరోనాతోటి 2 సంవత్సరాలు కష్టపడ్డాం, చాలామంది మన ఆత్మీయులు చనిపోవడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత కొత్త కార్పొరేటర్లు మనకంటే సీనియర్ 4 సార్లు 5 సార్లు 3 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. అసలు వీళ్ళు రేకుర్తిలా తట్టుకుంటారా, వీళ్ళతోటి ఏం పని అవుతుంది అనేటువంటి వాళ్లకు చెంప పెట్టుతోని సమాధానం చెప్పి కోట్ల రూపాయల ఫండ్ తీసుకొచ్చాం. గౌరవ తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మన శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్న ఆశీస్సులతోటి మరియు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారి ఆశీస్సులతోటి మా అందరి కార్పొరేటర్ల కౌన్సిల్ తీర్మానంతో కోట్ల రూపాయల వర్కులు తీసుకొచ్చి ఈరోజు రేకుర్తికి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి, ఎక్కడైనా సీసీ రోడ్లు చూస్తే గ్రామ పంచాయతీలో పోసినటువంటి ఒక్క రోడ్డు వాళ్ళు వందల సంఖ్యలో ఎక్కడెక్కడైతే చిన్న రోడ్లు పోసినరో మన ఒక్క రోడ్డుతోటి సమానంగా మనం గ్రామాన్ని ఇంత మంచిగా తీర్చిదిద్దడం జరిగింది. చాలామంది చాలా అవాంతరాలు ఎదురైనాయి ఈ 5 సంవత్సరాల కాలంలో, ఎప్పుడు కూడా చెప్పుకోనటువంటి సందర్భం ఈరోజు మీ ముంగట నేను పాలు పంచుకోవడం జరుగుతుంది. 2 కార్పొరేటర్లు, అందులో కొత్తగా వచ్చిన వాళ్ళు రేకుర్తి గ్రామానికి ఇంత వర్క్స్ చేస్తురని నా ప్రత్యర్థులు తట్టుకోలేక రాత్రి 12 గంటలకు జేసీపీ వర్క్ నడుస్తూ ఉంటే, సీసీ రోడ్డు నడుస్తూ ఉంటే ఎక్కడికో అన్న అక్కడికి పోయి బండ్లను గుంజుకొని పోయి తట్టుకోలేక నన్ను తట్టుకోలేక అభివృద్ధిని అడ్డుపడడం జరిగింది. ఏ రోజు కూడా నేను పార్టీని కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టలే. ఏడ్చిన కాళ్ళు మొక్కినాం, అధిష్టానం మీద ఇండిపెండెంట్గా రావడం జరిగింది. మళ్ళీ గెలిచేది రేకుర్తిలో ఇవే, దీన్ని కాపాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుందని కూడా నేను సవాల్ విసిరినా. చాలామంది అభివృద్ధికి దోహదపల్లి మనకి ఎప్పుడు కూడా అభివృద్ధిని అడ్డుకట్ట వేసిండ్రు. కొత్త కాలనీలు 18 డివిజన్లో దాదాపు 50 నుంచి 60 కాలనీలు కొత్తగా వచ్చినాయి. చాలామంది ఆత్మీయులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. ఎంతోమంది ఆత్మీయులు మన ఇంటికి వస్తూ ఉంటారు. 19వ డివిజన్ వాళ్ళు కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండి ఈ గ్రామానికి ఇంత మంచి వన్నె తీసుకొచ్చినాం కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకు ఉపయోగపడే విధంగా పనిచేయాలన్నటువంటి తాపత్రయం కొద్దీ కౌన్సిల్లో ప్రతిరోజు మేయర్ గారింట్లో కానీ ఎమ్మెల్యే గారింట్లో కానీ ప్రస్తుత ఎమ్మెల్యే గారింట్లో కానీ మేము ప్రతిరోజు పోయి రూపాయి పోగేసి మున్సిపల్ నుంచి తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మనం తట్టుకోలేక చాలామంది చాలా కాంప్లైంట్స్ ఇక్కడికి వెళ్ళి ప్రతిదానికి కాంప్లైంట్స్, ప్రతిదానికి డిస్టర్బెన్స్, కానీ సత్యం ఎప్పటికైనా జయిస్తారనేటువంటి ఉద్దేశం కొద్దీ మనం పనిచేయడం జరిగింది. లాస్ట్కు మన పనులను ఓర్చుకోలేక కూడా కొంతమంది ద్వారా, కొంతమంది ఉన్నత పదవుల ద్వారా కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా తట్టుకొని ఓర్చుకొని 5 సంవత్సరాల కాలం గడుపుకొని ఈ విధంగా తీసుకొచ్చినాం. మన ప్రభుత్వం ఇంకొక 4-5 మాసాలు ఉండేది ఉంటే రేకుర్తిలో పూర్తి స్థాయిలో పనులు ఐఐటి అనేటువంటి ఆశాభావం మాకుండే, అవి అన్యగా భావించద్దు. తప్పకుండా మళ్ళీ రేకుర్తిలో ఎగిరేది ఇదే. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో 100% పూర్తిగాని పనులు ఏదున్నా కంప్లీట్ చేసుకుందాం. మనకు వచ్చే డబ్బులు కూడా దాదాపు ఇద్దరికి ఇంకొక 8-9 కోట్ల రూపాయల వర్క్స్ పెండింగ్ ఉండడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం పోవడంతో మనకు సమయాభావం లేకపోవడం వలన కూడా కొన్ని పనులు పెండింగ్లో ఉండడం జరిగింది. అవి కూడా ఇప్పుడు గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కానివ్వండి, శాసనసభ్యులు గారు కానివ్వండి, అందరూ అన్ని పార్టీలు ఒక ఎన్నికల వరకే, తర్వాత మనం అందరూ అన్నదమ్ముల్లాగానే ఉండాలనేటువంటి భావనతోటి అందరూ పూర్తి స్థాయి లీడర్లు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 2 కార్పొరేటర్లకు 100% సపోర్ట్ చేసి ఇక్కడ అభివృద్ధికి అడ్డుకట్ట లేకుండా పని చేస్తామని వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఎన్నికల వరకే మనము 2 రోజులే పార్టీలు కానీ వ్యక్తిగత కక్షలు ఎప్పటి కూడా సోదరభావంతో ఉండి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా బీజేపీ అని కానీ కాంగ్రెస్ అని కానీ టీఆర్ఎస్ అని కానీ అదర్ పార్టీ ఏ పార్టీ అయినా మీ అందరి సహకారంతో ఇండిపెండెంట్గా గెలిపించి
మున్సిపల్ కౌన్సిల్కు పంపించి 5 సంవత్సరాలు మాతోటి పనిచేసినందుకు మీ ఆశీర్వాదంతో ఇవాళ వీళ్ళు కౌన్సిల్ కుర్చీలో కూర్చోవడం జరిగింది. 100% అందరినీ కలుపుకొని సీనియర్స్ని కానీ కొన్ని ఇప్పుడు అన్నట్టు ఒక్కరిద్దరు ఎవరన్నా చిన్న చిన్న ఉంటే దయచేసి అట్లాంటివి కూడా మేము మనసులో పెట్టుకోకుండా, నా డివిజన్లో కూడా అట్లా ఉంటుంది, అక్కడక్కడ ఉంటాయి, వాళ్ళని కూడా మనం దగ్గరికి పిలుచుకొని చెప్పడం కూడా జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా ఒడిదొడుగులు జరిగినాయి, చెప్పరాని ఒడిదొడుగులు జరిగినాయి. కానీ చెప్పే సందర్భం వచ్చినప్పుడు అవి కూడా చెప్తాం. కొంచెం ఎక్కడైతే మనకు డెవలప్మెంట్ చేస్తాం అనుకుంటున్నామో అక్కడ ఒక అడ్డు కట్టేయడం, ఇది ఓపెన్గా చెప్తున్నాను నేను. ఈ పార్టీ వ్యక్తి ఆ పార్టీ వ్యక్తి అని కాదు, ప్రతిరోజు అడ్డు కట్టేయడం, డెవలప్మెంట్ను అడ్డు కట్టేయడం. మీ అందరికీ తెలుసు గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు ఏం జరిగింది డెవలప్మెంటు, అందులో కూడా మేము భాగమే. ఒక్క మోరీ కడితే 90,000 80,000. ఇవాళ మనం ఒక్క రోడ్డు పోస్తూ ఉంటే ₹1 కోటి. అట్లాంటి రోడ్లు ఒకసారి వచ్చి చూస్తే వాళ్ళకు చెప్పపెట్టి అవుతుందని నేను కూడా వాళ్ళకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ₹1 కోటి సీసీ రోడ్ అంటే అది ఎంత గొప్ప విషయం. అది ఈరోజు రేకుర్తిల శ్మశాన వాటికను ఉదాహరణ తీసుకుందాం. శ్మశాన వాటిక ఒక మహిళా కార్పొరేటర్ కొబ్బరికాయ కొట్టి, ఒక దళిత కార్పొరేటర్ కొబ్బరికాయ కొట్టి స్నానపు గదులు బిల్డింగ్ కట్టడం జరిగింది. అక్కడ స్నానపు గదులు శిథిలావస్థకు వచ్చినాయి, పైపులన్నీ వేయినాయి, మహిళలు స్నానం చేయడానికి ఓపెన్లో చేయలేరు అన్నటువంటి భావనతోటి మనం అక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేసుకుంటే 2 కార్పొరేటర్లు భూమి కబ్జా చేస్తున్నారు. 2 కార్పొరేటర్లు భూమి కబ్జా, ఆ ఫోటోలు ఆ వీడియోలు ప్రతిదీ ఉన్నాయి. 24 గంటలు నెమరేసుకుంటా నేను, పదవి అయిపోయినా ఉన్నా, ఎప్పటికీ చివరి శ్వాస ఉన్నన్ని రోజులు అవి గుర్తుంటాయి నా మనసులో. లాస్ట్కు శేఖర్ గారు కూడా అన్నారు, వాళ్ళు కుక్కలు మొరుగుతూ ఉంటాయి, డెవలప్మెంట్కి అడ్డుకట్టేస్తారు మిత్రమా పని కానీ అని. 24 గంటలు కష్టపడి శ్మశాన వాటిక రోడ్డును చూస్తే ప్రతి ఒక్కరు మనం అక్కడికే పోతూ ఉంటాం. ఎప్పటికైనా ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉండేటట్టు పనిచేస్తే, బిల్డింగ్ కట్టినా కూడా కార్పొరేటర్ అక్కడ బిల్డింగ్ కట్టుకుంటుండు, కబ్జా చేసిండు అనేటువంటి భావనతోటి చాలామంది ఈ విధంగా మనకు అభివృద్ధికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినా మీ అందరి ఆశీర్వాదంతో చాలా అభివృద్ధి జరిగింది. మీ అందరి ఆశీర్వాదం ఇదే విధంగా ఉండాలి. తప్పకుండా రాబోయే కాలంలో మళ్ళీ ఇదే జెండా ఎగరవేస్తాం. 100% మున్సిపల్ను రేకుర్తి 2 కైవసం చేసుకొని రేకుర్తిలో ఒక మట్టి రోడ్డు కనబడకుండా మురికాలు లేకుండా ఉండేటట్టు ఎక్కడ కూడా చూడము. 100% పూర్తి స్థాయిలో ఆలయాలు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగినాయి. ఉదాహరణ ద్వారకా నగర్ చూసుకుందాం. నా ఇంటి దగ్గర శ్రీ అపర్ణ అమృతేశ్వర మహాశివాలయాన్ని 11 గుంటల 9 గదాల స్థలాన్ని కొంతమంది దొంగలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పూనుకున్నారు. ఆ శివాలయం జైలుకు వెళ్ళినా పర్లే, టెంపుల్ కడతా భయపడనని ఎదిరించి టెంపుల్ కడితే ఆ స్వామి ఆశీస్సులతోటి, ప్రజల ఆశీస్సులతోటి మా భార్య మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. మనకి ఎప్పటికీ కొన్ని తరాల వరకు ఆ ఆలయం గుర్తింపు ఉండిపోతుంది. ఆ ఆలయం ఒక 18వ డివిజన్ కాదు, మన రేకుర్తి ఉమ్మడి ఆలయం. అది అంత పెద్ద శివాలయాన్ని కూడా అందరి సహకారంతో మా నాన్న జ్ఞాపకార్థం 30 లక్షల రూపాయలు వెచ్చించి ఆ ఆలయాన్ని నిర్మించడం. చెప్తున్న ఉదాహరణకు రాజకీయ నాయకులు పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు ప్రజల ఆశీర్వాదంతో ఉంటాం, కానీ మంచి చేసుకుంటే కొన్ని తరాలు పేరు ఉంటుంది, చెడు చేసుకుంటే మాత్రం తక్కువ కాలం ఉంటుంది. ఎవరైనా కూడా అందరు రాజకీయ నాయకులకు దయచేసి ఎప్పటికి ఉండం, మనం ఎప్పటికున్నా రిటైర్మెంట్ అవుడే. మంచి చేస్తే మళ్ళొకసారి చట్టసభలకు పంపించి మనకు మంచి చేస్తారనే ఉద్దేశం కొద్దీ నేను ఇవన్నీ చెప్పడం జరిగింది. పూర్తి కాని పనులు అతి తొందరనే కంప్లీట్ జరుగుతాయి. తప్పకుండా మేము పదవి లేకున్నా కూడా పదవి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర కానివ్వండి, కేంద్ర మంత్రి గారి దగ్గర కానివ్వండి, రాష్ట్ర మంత్రి గారి దగ్గర కానివ్వండి, పోయి ముందుండి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో 2 కార్పొరేటర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. తప్పకుండా మేమందరం కలిసి మీ అందరితోటి పోయి పూర్తి చేస్తామని సమయంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.